ఐ థింక్ ఒక సేవియర్ గా ఉన్నారు ఆయన. సో అందులో డౌట్ ఏం లేదు. రేపు పొద్దున పార్టీ ముందర తీసుకెళ్లడంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషిస్తారు అనడంలో డౌట్ ఏం లేదు. కానీ నేను అంటే ఏమంటారు అని అంటే ఉత్తిగా అయితే స్టేట్మెంట్స్ పాస్ చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదండి. ఎవరి మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు మాట చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను ఖచ్చితంగా నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది అనేది నేను. మీరు ఆ టీమే కదా కాదండి, మీరు బుద్ధ వెంకన్న గారు వీళ్ళందరూ ఆ టీమే కదా సార్. ఏమంటారు మీరు బుద్ధ వెంకన్న గారు వీళ్ళంతా కూడా అదే టీం కదా, లోకేష్ టీం కదా మీరు. సార్ మేమందరం తెలుగుదేశం పార్టీ టీం సార్, మీరు మర్చిపోయారేమో. మేమందరం తెలుగుదేశం పార్టీ టీం. మాకు ఈ టీమ్ లో ఆ టీమ్ లో అంటూ ఏముండదు. తెలుగుదేశం పార్టీ లేదు వర్మ గారు, దట్స్ రాంగ్ స్టేట్మెంట్. మేము తెలుగుదేశం పార్టీ టీం. మా పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన దానికి అనుగుణంగా మేము పనిచేస్తూ వెళ్తుంటాం. అలానే మాకంటూ ఒక సిస్టమ్ ఉందండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్తే మా పార్టీలో పనులు కావు సార్. ఐఎమ్ సారీ, నేను చెప్పాను కదా వేరే పార్టీలాగా మేమేమి అలా కాదు. ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏ నిర్ణయం అయినా సరే పాలిట్ బ్యూరో యాక్సెప్ట్ చేయాలి, సెంట్రల్ కమిటీ యాక్సెప్ట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలానే నేను ఇంకో మాట ఏం చెప్తానంటే తప్పు లేదు అంటున్నాను. బుద్ధ వెంకన్న గారు అన్న మాటలో తప్పు ఉండదు. ఎందుకంటే తప్పు లేదని నేను ఎందుకంటున్నా అంటే వీ హావ్ సీన్ ద వే నారా లోకేష్ గారు ఏ రకంగా గత 5 సంవత్సరాల్లో పార్టీని హ్యాండిల్ చేశారు అనేటువంటి మేము చూసాం, కళ్ళారా చూసాం. నిజంగా చాలా సందర్భాల్లో అయితే వర్మ గారు అక్రమ కేసులు పెట్టినప్పుడు కావచ్చు, ఏ విధంగా ఆ కార్యకర్తల పక్షాన నిలబడ్డాడు అనేటువంటిది మేము ప్రత్యక్షంగా చూసాం. అండ్ ఐ థింక్ కొన్ని కేసెస్ అయితే నేనే పర్సనల్ గా ఆయన దృష్టికి తీసుకెళ్లినటువంటి అర్ధరాత్రి 2 గంటలకు కూడా, ఒక్క నిమిషం వర్మ గారు, అర్ధరాత్రి 2 గంటలకు కూడా రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లీగల్ హెల్ప్ ఇచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. సో వీ కెనాట్ డినై దట్. డెఫినెట్ గా హి హస్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ తెలుగుదేశం పార్టీ, అందులో డౌట్ ఏం లేదండి. రైట్, ఓకే. జోష్న గారు, మరొక కీలక సమాచారం కొద్ది సెకండ్ల కిందటే వైరల్ అవుతున్నది. అది మీకు మరి కాసేపట్లో వినిపిస్తాను. దానికి కూడా మరి కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుందేమో. ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దాన్ని బయటికి చెప్తారు. ఏం లేదు, రేపు ఒకవేళ పొత్తు పార్టీ కానీ విజయం సాధిస్తే సీఎం అభ్యర్థి ఎవరన్నది మోడీ గారే ప్రకటించబోతున్నారట. ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ని నియమిస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున సర్కిల్స్ అవుతున్నది. మరి ఏపీ ఎన్డీఏ ఇన్ఛార్జి ఏంటన్నది అది ఒక్కసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అడుగుదాం. 1 minute మీరు వెయిట్ చేయండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. మీకు చంద్రశేఖర్ గారికి, కృష్ణాంజలి గారికి, జోష్న గారికి, ప్రైమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చెప్పండి వర్మ గారు, ఏంటి ఎలా జరుగుతున్నాయి? పోలింగ్ ప్రశాంతంగా సాగిందా అంటే ఏదో చిదురుమూడు సంఘటనలో పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పల్నాడు లాంటి ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. రిజల్ట్ సంబంధించి రేపు కౌంటింగ్ సంబంధించి అంతా ప్రశాంతంగా జరుగుతూ అవకాశం ఉందా? మీ ప్రాంతాల్లో కూడా ఏమైనా అల్లర్లు ఉన్నాయా? మా ప్రాంతాల్లో అల్లర్లు జనరల్గా ఉండవండి, ప్రశాంతంగానే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ విధిని బాగా నిర్వర్తించారని చెప్పాలి. బెటర్ ఇప్పుడు చూసిన ఎలక్షన్స్ లో ఇది బాగా చేశారని చెప్పాలి. యాక్చువల్ గా బాగా చేశారు. ఎలాంటి చెదురుముదురు ఏదో కేకలు తప్ప పల్నాడులాగా ఇలా పుడుచుకుంటూ కొట్టుకుంటూ అలాంటి సాంప్రదాయం మాకు చాలా తక్కువ ఉంటుందండి వర్మ గారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో కానీ విశాఖపట్నం దాకా చూసుకుంటే చాలా తక్కువ. సో మేమేం చేయట్లేదు. కౌంటింగ్ లో కూడా ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆమోదించాలి. ప్రజా తీర్పు శిరసావించాలి తప్ప ఇక్కడ బలవంతమైన ఇదే ఉండదు కదా. ప్రజలు ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం. గెలిచిన దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని ఉప్పుమొత్తం అంటే ఏమీ ఉండవు ఇక్కడ. ఎందుకంటే జనరల్ గా ఇక్కడ అలాంటి సన్నివేశాలు మా ఏరియాలో జరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఇదివరకు పోలీసు 1 side చేసినప్పుడే ఇక్కడ జరగనివ్వలేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ కార్యకర్తలే పనిచేశారు పోలీసులు అందరూ కూడా. 6 రోజుల్లో మేము ప్రతిఘటించాం ఇక్కడ. కాబట్టి మేము పెద్దగా ఇక్కడ దీని గురించి ఆలోచన చేయట్లేదు. కాదండి, ఎప్పుడు మీరు చెప్తుంటారు కదా వైసీపీ వాళ్ళు ఈ ఎలక్షన్ గేమ్ ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని? ఏవో రిగ్గింగ్లు జరగడం కానీ. నేను చెప్పాను, ఎలక్షన్ కమిషన్ లో ఏదైనా ఉద్యోగస్తులు దాని పని అని చెప్తే లాండ్ ఆర్డర్ కూడా అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు ఏదైతే ఆయన ఇదివరకు అంతా పోలీసులు స్టేషన్ ఫోన్ చేస్తే ఎమ్మెల్యే చెప్తే కేసు కట్టిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడంతా ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో నథింగ్ బట్ కాంప్రమైజ్ వీళ్ళందరూ. కాబట్టి అలాంటప్పుడు అధికారులు చలాయించలేరు కాబట్టి ఆ ఎలక్షన్ సజావుగా సాగుతాయి. ఇప్పుడు దాకా జరిగింది అయితే మాత్రం 1 side గా మొన్న ఈ మార్చిన డీజీపీ
డీజీపీ మార్చేంత వరకు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు సార్. ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఎవరైనా మాట్లాడి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, రౌడీ కంటే దారుణంగా అన్యాయంగా కొట్టిన సందర్భాలు పోలీసులు మనకి ఇప్పుడు ఎలక్షన్ లోనా, మొన్న పోలింగ్ టైంలోనా? మన పోలింగ్ టైంలో కూడా ఏదో